ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యావహ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీవుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మనము మన్మథనామ సంవత్సరం యొక్క ఫలితాలని లోగడ మీకు తెలియజేశాను. ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరం అనగా 2016-17 సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సహజంగా దుర్ముఖి నామ సంవత్సరం అనగానే దుర్ముఖి అంటే ఎలా ఉంటుందో, దుర్ముఖి ప్రభావం ఏ రకంగా ప్రభావం పడుతుందో, దుర్ముఖి అంటే దుర్ముఖి ఆ దు అనేటువంటి శబ్దం ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని సహజంగా కొంతమంది ఆందోళన పడుతుంటారు. కానీ ఈ యొక్క దుర్ముఖి నామ సంవత్సరం అంత ఆందోళన చెందవలసినటువంటి పనేమి లేదు. దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తెలుగు రాశి ఫలాలను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దుర్ముఖి నామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాలు తెలియజేస్తున్నాను. ఈ తులారాశి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రములో 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలను కలిపి తులారాశి అంటారు. చిత్తార్థం స్వాతి విశాఖాస్త్రయో తుల. ఈ రాశి వారికి 2016 ఆగస్టు 11 వరకు గురుడు 11వ ఇంట రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. తదుపరి సంవత్సరం అంతయు 12వ ఇంట రజితమూర్తిగా సంచారము. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 2వ ఇంట రజితమూర్తిగాను, తదుపరి 3వ ఇంట సంవత్సరం అంతయు తామ్రమూర్తిగాను, రాహువు 11వ ఇంట, కేతువు 5వ ఇంట లోహమూర్తులుగాను సంచారం ఉన్నది. సంవత్సరాది నుండి ఆగస్టు 11 వరకు గురుబలం కలదు. ఈ సంవత్సరాది నుండి ఆగస్టు 11 వరకు గురుబలం ఉన్నది. తదుపరి సామాన్యంగా ఉంటుంది. సంవత్సరమంతయు రాహుబలం ఉన్నది. సంవత్సరం యొక్క సంవత్సరాంతములో శని బలము ఉన్నది. సంవత్సరాది నుండి ఆగస్టు 11 వరకు ధనలాభాలు ఉంటాయి. సంవత్సరాది నుండి ఆగస్టు 11 వరకు విశేషంగా ధనలాభాలు ఉంటాయి. కార్యసిద్ధి, సర్వత్రా విజయము. తదుపరి స్థాన చలన సూచనలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. ఆరోగ్య భంగము, కొంతమందిలో శస్త్రచికిత్సలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాహు బలముచే అపూర్వమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి. సంతోషంగా ఉంటుంది. 2017 జనవరి 26 నుండి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగుతుంది. తొలగుట చేత శని బలము ఉండుట వలన ధనలాభాలు కలుగుతాయి. కేతువు పంచమ స్థాన సంచారముచే ధన వ్యయము కూడా ఉంటుంది. వీరికి గురుడు వ్యయ సంచార కాలంలో శుభమూలక ధనవ్యయము, శుభకార్యాలకు ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. తులారాశి వారు భూ సంపాదన, గృహ నిర్మాణ కార్యక్రమాలు, వస్తు సేకరణ ఇవన్నీ కూడా తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. చేసేటువంటి వృత్తిలో స్థిరత్వం ఉండదు.
అందరూ కూడా అతన్ని గౌరవించాలని అనుకుంటుంటారు. తులారాశి వారు అనవసరమైనటువంటి విషయాల్లో శౌర్యము, ప్రతాపాన్ని చూపుతారు. ఈ సంవత్సరంలో స్థిరచిత్తము, ఏకాగ్రత చూపినట్లయితే మీకు మీరే సాటిగా ఉంటుంది. ఆర్థికంగా బాగా ముందంజలో ఉంటారు తులారాశి వారు. కుటుంబ అభివృద్ధికి, ఉన్నతికి 100కి 100 కూడా కృషి చేస్తారు. కాలం కలిసి వస్తుంది. మీరు తలపెట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవుతాయి, కానీ తగినటువంటి ఫలితాన్ని ఇవ్వలేవు. కొంతమందికి కుటుంబ అవసరాలకు కానీ, నిర్మాణములకు కానీ కొంత పొలాన్ని కూడా అమ్మవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వీరికి గ్రహణం వీడినటువంటి సమయం, తులారాశి వారికి గ్రహణం వీడుతున్నది. ఇది గత 3 సంవత్సరాలుగా విద్యా విషయంలో కలిగిన లోపాన్ని సరిదిద్దుకొని ముందంజ వేస్తారు. ఆగస్టు 11 తదుపరి స్థానచలన సూచనలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. 2017 జనవరి 26 వరకు అధిక ఖర్చులుగా ఉంటుంది. మనోనిబ్బరం లేకపోవుట, ఆరోగ్య భంగము, వివాహం కావలసినటువంటి స్త్రీ పురుషాదులకు శుభం జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ యోగం కూడా ఉన్నది. విదేశీ ప్రయాణాలు కూడా తులారాశి వారికి తటస్థించడం జరుగుతుంది. అన్ని రంగముల వారు కూడా జాగ్రత్తగా మెలగవలసినటువంటి కాలము నడుస్తున్నది. విద్యార్థులు శ్రమాధిక్యత చేత, అత్యధిక శ్రమ పట్టడం చేత, శ్రమాధిక్యత చేత సామాన్య ఫలితాలని పొందగలుగుతారు. వైద్యులు, లాయర్లు, గాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 తేదీలు. ఈ సంఖ్యలు బుధ, శుక్ర, శనివారములతో కలిసిన మరింత యోగప్రదముగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. వ్యయ గురు ప్రభావం చే 12వ ఇంట్లో గురు సంచారము చేత ఆ యొక్క దోషము తొలగిపోవుటకు రుద్రాభిషేకములు, దత్తాత్రేయ శివస్తోత్రములు పారాయణ చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏప్రిల్ నెలలో తన ఇంటికి కానీ, క్షేత్రమునకు కానీ కలిగిన ఎల్లరితో మరియు తన తోటి ఉన్నటువంటి వారితోటి మిక్కిలి ద్వేషమును, ఇంటి సంబంధమైన వ్యక్తులు కానీ, క్షేత్రాల దగ్గర కానీ, మరియు తన తోటి ఉన్నవారితో కానీ మిక్కిలి ద్వేషమును, అంటే తగాదాలు సంభవిస్తాయి. భార్యకు, బిడ్డలకు కొంత స్వల్ప అనారోగ్య సూచనలు, ఉత్సాహభంగాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలు చేయడం సంభవించును. తద్వారా వాగ్వాదములు చెలరేగే అవకాశములు ఉన్నాయి. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధ అనారోగ్య సూచనలు కొంతమందిలో కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం కోపం వలన బంధు విరోధం ఏర్పడుతుంది. అనాలోచితంగా వ్యవహరించడం జరుగుతుంది. తులారాశి వారు ఆత్మస్తుతి, పరనింద చేయుట, జూన్ నెలలో అవకాశవాదము, ఆత్మనింద, ఆత్మస్తుతి, పరనింద, వాక్స్తంభన, ఇతరులపై విరుచుకబడుట, కారణము లేక విరోధము, ధన వస్త్ర ధాన్య లాభములు, విద్యలచే వినోదము, పిల్లల విద్యా విషయములై ఖర్చు చేయుట మొదలుగునవి ఉంటాయి. జూలై నెలలో ఆకస్మిక ధనలాభము వస్తుంది. జూలై నెలలో బాగా ధనాదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు బాగా ఉన్నత స్థితిలో ఉంటారు. స్థాన మార్పు సూచనలు, శరీరములో కొంత అనారోగ్యము, కొంతమందికి ఎముకల సంబంధమైనటువంటి ఇబ్బందులు, వైద్యులను సంప్రదించవలసి వస్తుంది. తులారాశి వారు వృత్తి వ్యాపారంలో అధికంగా పోటీ ఎక్కువగా ఉంటుంది. కొంత ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. ఆగస్టు నెలలో శరీర ఆరోగ్యమునకై ధనము ఖర్చు, కొద్దిగా రక్తపోటు, అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. రొయ్యలు, చేపల చెరువుల వ్యాపారస్తులకు మంచి లాభం కలుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహకారము లభిస్తుంది. యత్నకార్యసిద్ధి, తలచిన పనులు నెరవేరడం జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో ఉద్యోగరీత్యా మార్పులు ఉంటాయి. ఇచ్చిన మాట వదిలేయడం వల్ల అనర్థాన్ని ఇస్తుంది. జన్మరాశిలో గురు సంచారము యోగదాయకంగా ఉంటుంది. అయినను ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేమి, గ్రంథ పఠనం చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. అక్టోబర్ నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది.
స్టాక్ వ్యాపారులకు సరుకుల నిల్వలు పెరిగి తద్వారా విశేషమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. ధనము ఖర్చైనా సౌఖ్యం పెరుగుతుంది. మత్తుమందు వ్యాపారస్తులకు బాగా లాభాలు కలుగుతాయి. నవంబర్ నెలలో ఆకస్మిక ధనలాభం, శుభమునకై ధన వ్యయం చేయుట, కుటుంబ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధైర్య సాహసాలు కలిసి వస్తాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల ఒక్కొక్కప్పుడు మాట తొందర ఉన్నా కూడా సరిదిద్దుకోగలుగుతారు. డిసెంబర్ నెలలో సంతానం విషయంలో దిగులు చెందుట, ఆకస్మికంగా ధనలాభము, గృహమున మిశ్రమ వాతావరణము, శయ్యాభోగము, అలంకార ప్రాప్తి కలుగుతాయి. నోటి దురుసుతనం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తదుపరి వీరు బాధపడతారు. నూతనమైన ఆవిష్కరణలు చేస్తారు. జనవరి నెలలో ఆకస్మికంగా ధనలాభము, ధైర్యంగా దర్జాగా వ్యవహరించడము, కార్యానుకూలత, సోదరుల నుంచి మంచి సహాయ ప్రోత్సాహకాలు ఉంటాయి. వారి యొక్క అభివృద్ధికి పాల్పడతారు. పూర్వంలో ఉన్నటువంటి స్నేహితుల సహాయం వల్ల కార్యజయం కలుగుతుంది. రావలసినటువంటి సొమ్ము చేతికి వస్తుంది. ఫిబ్రవరి నెలలో ధనాదాయానికి లోటు ఉండదు. అయితే కుటుంబ వాతావరణం అంతగా బాగుండదు. భార్యకు సులభమైనటువంటి అనారోగ్యము, పాదములకు సంబంధించినటువంటి చికిత్సలకు వైద్యులను సంప్రదిస్తారు. అనేక రకాలైనటువంటి వృత్తులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆకస్మిక ధనలాభము, భూముల మీద షేర్ల మీద పెట్టినటువంటి పెట్టుబడులు బాగా లాభిస్తాయి. మార్చి నెలలో చేతి వృత్తి వారులకు అనేక రెట్లు లాభం వస్తుంది. చేతి నిండా ధనమునకు లోటు లేకుండా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. చేపలు, రొయ్యలు మొదలైనటువంటి వ్యాపారులకు మంచి సువర్ణ అవకాశంగా ఉన్నది. షేరు వ్యాపారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. ధనాదాయం బాగా పెరుగుతుంది. ఇది ఈ యొక్క దుర్ముఖి నామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.